గోల్డ్‌కు సంబంధించి నెక్స్ట్ ఇంకా ఎంక్వైరీ తేలాల్సి ఉంది. పూర్తిగా ఏ ఎంక్వైరీ అవ్వలేదు. 3,00,000 అని చెప్పి ఇదంతా ఇది పూర్తి ఇంకా అవ్వలేదు ఈ ఆపరేషన్. నేనైతే నేను అంటే ఎవరికైతే పడదో కొంతమంది వాళ్ళు కావాలని చిన్న అంటే మీడియా వాళ్ళు కాకపోవచ్చు ఐ థింక్ వాళ్ళు అంటే మీడియా అనేది ఏం చేసిందంటే ఆ! ఐటీ శాఖ నుంచి ఒక నోటీస్ వచ్చినట్టుగా యాహ్! ఆ నోటీస్ తో సూర్యాభాయ్ అనేటువంటి పల్లపు సురేష్ కుమార్ యాహ్! అక్కడికి వెళ్ళినట్టుగా హ్మ్. పల్లపు సురేష్ కుమార్ సంబంధించినటువంటి ఒంటిపోయిన బంగారాన్ని ఐటీ అధికారులు ఎంక్వైరీ చేసినట్టుగా హ్మ్. కేవలం పూత మాత్రమే అని చెప్పేసి తేలినట్టుగా వచ్చింది. యాహ్! యాహ్! దీనిలో నిజం ఉందా అంటే ఏం చెప్తావు? దీంట్లో నిజం లేదన్నా. ఐటీ అధికారులు తీసుకెళ్లిన మాట వాస్తవమే. ఉమ్, ఇంకా అది ప్రాసెసింగ్‌లోనే ఉంది. ఓకే. వాళ్ళ ఫిగర్ అనేది ఇంకా పూర్తి అవ్వలేదు. ఉమ్, ఇంకా ఇది తేలాల్సి ఉంది. కాకముందే ఎవరైతే నేను పడదో వాళ్ళు కావాలని కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి ఉమ్, చిన్న చిన్న ఎవరైనా యూజ్ చేస్తుంటారు కదా ఛానల్స్‌కు వాళ్ళకి డబ్బులిచ్చి నా మీద కుట్ర చేయించి అండ్ డీఫేమ్ చేయాలని చేసిన విషయం. అండ్ ఇంకో విషయం ఏందంటే వాళ్ళు నన్ను డీఫేమ్ చేసినంత మాత్రం నేను డీఫేమ్ అవ్వను. ఓకే. నేనేమన్నా ఒకరిని ముంచినానా? ఒక ఆడపిల్లకు అసభ్యకరంగా ఏమైనా ప్రవర్తించినానా? లేకపోతే నా నగల వల్ల ఎవరికన్నా ఇబ్బందొచ్చిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో గానీ, ప్రపంచవ్యాప్తంగా గానీ ఒక్కటే ప్రతి ఒక్కరికి నాకు చాలా పాజిటివ్‌గా ఉమ్, కామెంట్స్ పెట్టి, ఉమ్, సార్ ఓకే. ఆ రియలా, ఫేక్ అనేది పక్కన పెడితే ఒక చిన్న విషయం ఉమ్, ఆయన వల్ల ఏమన్నా మోసాలు జరిగినాయా? ఆయన ఏమన్నా బ్యాంకుకు లూటీలేసిండా? ఉమ్, డాక్యుమెంట్స్ చేపిస్తా అని ఎవరి దగ్గర పైసలు పోయిందా? లేదంటే ఎవరైనా దొంగతనం చేసిండా? లేదంటే ఇది బంగారం అని చెప్పి ఒప్పించి ఎవరి దగ్గరైనా తీసుకున్నాడా? అందరికీ ఇది ఒక క్వెషన్. yes, ఎవరికి ఏం నష్టం లేదు కదా ఉమ్, దీనివల్ల. ఇది నా వ్యక్తిగత విషయం. నేను ఐటీ వాళ్ళకు ఏం నిరూపించాలో అది నిరూపించుకున్నాను. ఇంకా అది ప్రాసెసింగ్‌లో ఉంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత అండ్ ఇంకో విషయం ఉమ్, ఐటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయాన్ని కూడా బహిరంగంగా బయటికి చెప్పరు. ఓకే. తేలినా తేలకపోయినా చెప్పదు. ఉమ్, అది లోపల సిస్టమ్ వాళ్ళ వరకు మాత్రమే ఉంటది. ఉమ్, నన్ను తీసుకెళ్ళిన తర్వాత అండ్ ఎవరైతే తీసుకెళ్ళాలని ప్లాన్ చేశారో ఉమ్, ఆ దేవునికి తెలియాలి. వాళ్ళే దీన్ని బయటికి స్ప్రెడ్ చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు పూర్తిగా అంత అవ్వకముందే ఇది క్రియేట్ చేశారు. yes, మీరు చెప్తున్నట్టు వాస్తవమే అనుకుందాం. ఆ, ఇప్పుడు విజయ్ యా కొండా విజయ్ మొబైల్లో ఆ, సూర్యాభాయ్కి మధ్యలో సంబంధాలు ఉన్నట్టుగా ఆ, కొన్ని ఆడియో కాల్స్ మీ మధ్యలో జరిగినట్టుగా ఆ, వాళ్ళకు తెలిసిన తర్వాతనే ఇక్కడికి వచ్చారు అనేటువంటి మాట నిజంగానే తెలుస్తూ ఉంది. గతంలో కూడా మీరు కలిసినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఉమ్. నిజంగానే మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలో లేకపోతే ఈ గోల్డ్ విషయంలోనో ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా విజయ్కి సూర్యాభాయ్ కంటే? విజయ్ అన్నగారి ఫోన్లో ఒక సూర్యాబాయ్ డేటా ఒకటే ఉండదు. ఉమ్, చాలా మంది డేటా ఉంటుంది. ఉమ్, చాలా మంది గోల్డ్ మెడల్ డేటా ఉంటుంది. పెద్ద వ్యాపారవేత్తల డేటా ఉంటుంది. అందరినీ వదిలేసి మరి నా మీదే పడ్డారు అంటే ఉమ్, కొంచెం మీ మీడియా వాళ్ళు కూడా దయ ఉంచి కొంచెం ఆలోచించాలి. పబ్లిక్ అయితే అర్థమైపోయింది. ఓకే. పబ్లిక్కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఉమ్, సరే అండ్ ఆయన మధ్య నా మధ్య లావాదేవీలు అనేటివి ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు అన్నీ వాళ్ళు ఇంకా పూర్తిగా అవ్వలేదు. ఓకే. అయిన తర్వాత అన్నీ తెలుస్తాయి. అవి కావాల్సింది ఇంకా పూర్తిగా ఏవి అవ్వలేదు. సరే ఎలా అయితే ఏంది దేశవ్యాప్తంగా ఒక ఫాల్స్ అని చెప్పి క్రియేట్ చేశారు. ఉమ్, బట్ ఐఎమ్ నాట్ ఫాల్స్. ఓకే. నేను ట్రూ. ఉమ్, అది దానికి కావాల్సిన అన్ని ప్రూఫ్స్ ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్ని కిలోల బంగారం సూర్యాభాయ్ దగ్గర ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఒంటి మీద ఉందే కాదు, ఇంట్లో దాచిపెట్టిందైనా బ్యాంకు లాకర్లలో ఏమైనా ఉంటే మొత్తం మీద ఎన్ని కిలోల వరకు బంగారం ఉండొచ్చు? సార్ ఒక చిన్న విషయము చెప్పండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ఇది ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి ఉమ్, నేను కెమెరా పరంగానే చెప్పకూడదు సార్ అది. ఓకే. ఎందుకంటే ఉమ్, మాకుండేటి సార్ ఉమ్, ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర వందల కోట్ల ఆస్తి ఉంటుంది సార్. ఉమ్, అలా అని చెప్పి వాళ్ళని బయట చెప్పుకోరు కదా. అవును. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి 100 కోట్లు ఉంటే 100 కోట్లనే చూపించుకుంటారా? ఉమ్, అలా చూపించుకోవడం నా దృష్టిలో అయితే తెలివి తక్కువడు. ఒక ఓకే. చిన్న విషయం ఉమ్, ఈడ అందరూ ఒక్కటి గమనించండి. చెప్పండి. నేను బంగారం వేసుకొని ఎవరిని నేను మోసం చేయలేదు. ఉమ్, నేను ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్సెస్ నేను చేయలేదు. ఉమ్, ఒకరిని ముంచలేదు. ఉమ్, ఒకరి దగ్గర నేను దెంగిపోలేదు. ఉమ్. ఎట్లా ఇవన్నీ వచ్చాయనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. మీరు లెక్కలు చూపించుకోవాల్సినటువంటి సందర్భం అది వస్తుంది. నేను అవి జరుగుతున్నాయని మీకు చెప్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం రియల్ ఎస్టేట్ చేస్తాను నేను కొద్ది సంవత్సరాల నుంచి. ఉమ్, అండ్ ఒకప్పుడు నేను మూవీస్ అండ్ సీరియల్స్ లో యాడ్ చేసేటోని. ఓకే. అండ్ ఈడ తెలియని విషయం ఏంటంటే నాకు ఒకటి ఉమ్,
నేను చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కొనడానికి పోతే చికెన్ షాప్ ఓనర్ అని వేసారు. ఇది ఎంత దరిద్రకరమైన విషయము. నేను జిమ్ చేయడానికి వెళ్తే జిమ్ ట్రైనర్ అని చేశారు. ఇవన్నీ కావాలని అవాస్తవాలు. అసలు ఇది ఇందులో ఏది కూడా నిజం లేదు. నేను సోషల్ వర్కర్ని. మీరు నా ప్రొఫైల్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ తాతలు సంపాదించిన ఆస్తో లేకపోతే నానమ్మలు అమ్మల నుంచి ఉన్నా కూడా నేను అది యూజ్ చేయను బాస్. నేను నాకు కాళ్ళు చేతులు అన్ని దిమాగ్ అన్ని దేవుడు ఇచ్చిన నా కష్టమే నేను బతుకుతా. నాకు ఎవరు ఆస్తితో నాకు పనిలే. నా అయ్యేదైనా సరే ఆస్తి నాకు వద్దు, నా తాతదైనా ఆస్తి నాకు వద్దు. చేతగానోడే వాళ్ళ ఆస్తులు యూజ్ చేస్తాడు. నాకు కాళ్ళు చేతులు అన్ని మంచిగా ఉన్నాయి, నేను సంపాదించుకోగలను. మార్కెట్ లో సూర్యాబాయ్ అంటే ఒక బ్రాండ్ ఉంది, ఒక పేరు ఉంది. ఎందుకు నేను ఏ లంగ పనులు చేయలే కాబట్టి నాకు ఆ పేరు అలానే ఉంది. ఒకవేళ సార్ ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ అన్ని వచ్చినాయి. ఒకవేళ నేను ఏ తప్పు చేసినా, ఎవరి దగ్గర పైసలు తెగిపోయినా, ఎవరినైనా మోసం చేసినా, ఎవరి భూమి కబ్జా చేసినా ఇక్కడికి రాను. అండ్ ఇంకో విషయం, ఇది కూడా వైరల్ అయ్యేది. ప్రీవియస్ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు ఏవేవైతే అయినాయో నావి కూడా అలా ఏటివి కదా. అది కాకుండా ఒక్క రియల్ ఆఫ్ ఫేక్ అనే దాని మీద ఎందుకు అవుతుందంటే నాకు చూపించడానికి ఏం వంకలు లేవు. దాని గురించే వచ్చింది కదా సమాధానం. దాని గురించే వచ్చింది కాబట్టి దాని మీద నడుస్తుంది. అంటే అన్ని లాగుతారు. ఇప్పుడు కొండ విజయన్న గారు పట్టుబడ్డప్పుడు ప్రాపర్టీస్ కు సంబంధించి, బాధితులకు సంబంధించి అన్ని అడిగారు కదా. ఒక చిన్న విషయం, దాంట్లో ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నావి కూడా అవి ఇప్పుడు లాగేసి ఉంటారు. ఎంత వైరల్ దేశవ్యాప్తంగా జరుగుతుంటే ఇప్పుడు లాగుతారు కదా. ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఉన్నా కాబట్టి వీరికి మచ్చ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏరో చేశారు తప్ప, కానీ దానివల్ల నాకు మంచిగా అయింది. నా వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు, వాట్ ఈజ్ వాట్ అని నాకు తెలిసింది. అండ్ ఇది కూడా చెప్తున్నా, మీడియా మిత్రులు అండ్ సీనియర్ ఎవరైతే ఉన్నారు కదా, వాళ్ళ గురించి తప్పుగా ఏది రాయలేదు. ఎవరైతే కొంతమంది చిల్లరగాళ్ళు ఉన్నారు కదా, కాపీ పేస్ట్, ఇందులో కాపీ చేయడం, అందులో పేస్ట్ చేయడం, ఈ ఛానల్లో కాపీ చేయడం, ఆ ఛానల్లో పేస్ట్ చేయడం, ఇది అన్ని పక్కన పెడితే నా వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా? నెంబర్ 1, నేను ఎవరినైనా ముంచినానా? ఒక్క బాధ్యతను తీసుకొచ్చి నాకు చూపిస్తే ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. అంటే ఈ గోల్డ్ వేసుకోవడం ఇదంతా బాగానే ఉంది. అసలు వేసుకోవాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి మీరు కూడబెట్టడం స్టార్ట్ చేశారంటే? సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక చిన్నది ఏదో ఒకటి పడి ఉంటుంది నా దగ్గర, చిన్నది వేసుకుంటా. నా చెవరింగ్ ఉంది, ఒక మాట చెప్తున్నా, చెవరింగ్ ఏదో ఒకటి, ఈ చెవరింగ్ ఉంది కదా, ఈ చెవరింగ్ ఈ చెవరింగ్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే తులం. ఇది ఒక్కటే సాధారణంగా చెవులకు పెట్టుకునేది గ్రాముల్లో ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే 8 నుంచి 7 గ్రామ్స్ ఇంట్లో బంగారం ఉంటే స్టోన్ వేర్స్ తో కలిపి తులం ఉంటది. ఇది ఒకటే. ఒక మాట, ఏదో ఒకటే ధరించడం నాకు అలవాటు. కానీ ఈ మధ్య మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఎంతో మంది వేసుకుంటున్నారు కదా, ఓకే వేసుకోపోయేదేముంది అనే ఉద్దేశంతోనే మా అమ్మ చనిపోయిన తర్వాత కోరిక ప్రకారం ఏదో కొద్ది రోజులు వేసుకుందాం, తర్వాత లైట్ ఒకటి. మీరు చాలా వీడియోస్ లో చూడొచ్చు, కొన్ని వీడియోస్ లో గోల్డ్ లో కనిపిస్తా, కొన్ని వీడియోస్ లో ఏం లేకుండా సింపుల్ గా కనిపిస్తా. నాకు గోల్డ్ ద్వారా స్పెసిఫిక్ గా నాకేం వచ్చేది దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. నేను గోల్డ్ తీసేసాను సూర్యాబాయ్ అంటారు, గోల్డ్ వేసుకున్నా సూర్యాబాయ్ అంటారు. కానీ అవతల అట్లా కాదు, గోల్డ్ వేసుకుంటేనే ఆ పలానా మనిషి గుర్తుపడతారు. నన్ను అట్లా కాదు. ప్రీవియస్ అరే ఆయన ఒక యాక్టర్, ఆయన ఒక సమాజ సేవకుడు, సోషల్ వర్కర్, అరే నాపదైతే వెళ్తాడు, హెల్ప్ చేస్తాడు, అన్నదానం చేస్తాడు, రేషన్ ఇస్తాడు, ఎవరైనా ఆపరేషన్ బిల్స్ ఏమైనా తక్కువ ఉంటే మాట్లాడి చేపిస్తాడు. ఇవన్నీ టాక్స్ ఉన్నాయి బయట. దీని గురించి ఎవరికి అక్కర్లే. దీని గురించి దయచేసి దీనిలో గురించి చూపించండి సార్. మీడియా వాళ్ళు మీకు ఒక చేతులు ఎత్తి ముక్కుతున్నా, నేను చేసే మంచివి ఎన్నో ఉన్నాయి కదా, దాని గురించి కూడా చూపించండి సార్. అంటే ఖచ్చితంగా, అంటే ఫస్ట్ నెగిటివ్ కీడు నుంచి మేలు అని అంటారు కదా, ఇప్పుడు కీడు గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్తారు కాబట్టి మేలుకు సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే నా ఇన్స్టాగ్రామ్ లో చూసి కాపీ పేస్ట్ ఎవరైతే చేశారు కదా, కొంచెం కిందికి వెళ్తే నేను ఎంతమందికి రేషన్ ఇస్తున్నాను, ఎంతమందికి నేను ఏం చేస్తున్నాను, ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దయచేసి సరే నా కీడు ఎంచేశారు, ఇప్పుడు దయచేసి నా మేలు కూడా ఎంచి చూపిస్తారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒంటి మీద పెట్టుకునేటువంటిది ఇదంతా బాగానే ఉంది. కేవలం రియల్ ఎస్టేట్ నుంచి ఇంత సంపాదన ఉండదు. ఎక్కడనో ఒక దగ్గర బెదిరింపులకో లేకపోతే రౌడీజమో లేకపోతే ఏదో సెటిల్మెంట్లలో బాయ్ అని పెట్టుకున్నాడు, సూర్యాబాయ్ అక్కడ ఉంటాడు అనేటువంటి మాటలు కూడా కనబడతా ఉంటాయి. ఎవరు అది మాటలు కనపడుతూ ఉన్నాయని మీరే అన్నారు కదా, ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే ఎలా కాకపోతే రేపన్నా బయట పడతాయి. అప్పుడు మీ తొలివెలి ఛానల్లో మీరే ఎట్లయినా మీరే ఎదురు కానీ, ఓకేనా? అలాంటి వాటిలో ఎక్కడ లేరా? లేదు బాస్, ఉంటే ఎప్పుడో బయట వచ్చేది. చూస్తున్నటువంటి వాళ్ళలో ఎవరైనా బాధితులు ఉంటే కామెంట్ రూపకంగా చెప్పండి. ఖచ్చితంగా ఉంటారు. నీకు విషయం తెలుసా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు,
అవును. నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ అని ఉన్నాడు. ఉమ్. పవన్ కళ్యాణ్ అన్నకి కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ అందరికీ నచ్చుతారా వాళ్ళు? 100% ఎవరికి ఉండరు. వాళ్ళకు కామెంట్లు బ్యాడ్గా వచ్చేటోళ్ళు ఉండరా? ఉమ్. ఇక మీరు బహిరంగంగా నా శత్రువులకు ఏం చేస్తున్నారంటే ఆ, కామెంట్లు పెట్టదని చెప్తున్నారు. వాళ్ళకి అదే పని, ఆల్రెడీ డబ్బులు ఇచ్చి మరి నా మీద అదే పనిగా ఉమ్. ఇవన్నీ ట్రోల్ అన్ని మంచి పనులు చేసిన వాళ్ళకి శత్రువులు ఎందుకు తయారయ్యారు? ఎందుకు గారు బాస్ ఇప్పుడు ఎందుకు శత్రువులు కాదు? ఓకే. ఇప్పుడు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు, ఇప్పుడు మన అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు, ఉమ్. ఆయనకు శత్రువులు లేరా? ఓకే. ఆయన కూడా పోరాడిండు. ఆ, దాని తర్వాత మన డాక్టర్ అంబేద్కర్ గారు మంచి పనులేగా చేశారు, అవును. శత్రువులు ఎందుకు అయ్యారు? ఉమ్. ప్రతి ఒక్క మనిషికి శత్రువులు మిత్రులు అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు బాస్. దేన్ని వచ్చినా వెళ్ళిపోవాలనే ఇంతే. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు ఐటీ అధికారులు? ఏమైనా నోటీస్ ఇచ్చారా మరి? నోటీస్ ఇచ్చారు, 2-3 days లో వెళ్ళాలి మళ్ళీ. ఓకే. 2-3 ఏమేమి పట్టుకురమ్మన్నారు? ఇక ఎందుకులేండి అవన్నీ. ఏమన్నా దాచిపెట్టిండా అంటే లెక్కలు లేనటువంటి బంగారం ఏమన్నా దాచిపెట్టిండా అంటే ఏం అవన్నీ చెప్తావు? వాళ్ళు చూసుకుంటున్నారన్న, ఉమ్. అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు. ఓకే. నేను మీడియా పరంగా చెప్పకూడదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉమ్. ఏం చేయాలి ఏం చేయకూడదు అధికారులకు తెలుసు అని. దయచేసి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఉమ్. సరే నేను ఒక్కనే మీకు దొరికాను అనుకుంటా, ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. అందరూ ఇప్పుడు ఒకరికొకరిని పిలుస్తున్నాం, మేము కూడా అడుగుతున్నాం నిజంగానే ఏంటిది అని. చాలా మంచిది. ఉమ్. నాకన్నా బ్లాక్ మనీ మందిని ముంచిన సొమ్ము చాలా మంది దగ్గర ఉంది. ఓకే. అవి కూడా బయటకు తీసి లేనోళ్లకు హెల్ప్ చేస్తే, ఉమ్. అవి తీసి లేనోళ్ళకు పెడితే చాలా హ్యాపీ. ఓకే. ఇవన్నీ పర్సనల్ గా చేస్తున్నారా లేకపోతే రెడీమేడ్ చేయించుకునే? ఈ ప్రపంచ వ్యాప్తంగా ఓకే. ఇది అనేది రెడీమేడ్ ఎక్కడ దొరుకుతుంది అన్న? దొరకదు. చైన్లు దొరుకుతాయి, ఎస్. చైన్లు దొరుకుతాయి. ఉమ్. ఇది అనేది అఖండ భారతదేశంలో ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఓకే. ఇది నేను చేపించిన తర్వాతనే ఉమ్. అందరికి కాలి బయట పడింది ఇదంతా. ఓకే. అన్న ఒక చిన్న మాట, ఉమ్. దీన్ని ఫేక్ గా ఒకవేళ వెంకటేశ్వర స్వామి ఉమ్. ఫేక్ గా చేపించినా కూడా దీనికి 5-6 లక్షలు ఖర్చు అవుతాయి అన్న. ఓకే. ఫేక్ గా ఇంత ఈ మోడల్లో చేయాలంటే ఫేక్ ఒకవేళ డైమండ్ కూడా ఉన్నట్టుంది, ఒకసారి ఒక ఇటుకు చిన్న తిప్పండి. విషయం. ఒక ఫేక్ గా దీన్ని చేయాలన్నా కూడా 5-6 లక్షలు ఖర్చు అవుతాయి. ఓకే. ఒకవేళ సరే అలా ఫేక్ అనుకున్నా 5-6 లక్షలు ఖర్చు అవుతాయి. ఉమ్. 3 లక్షలు ఎట్లా ఇస్తారు? ఉమ్. మొత్తం ఒక ఎట్లా అంటే అన్న, ఒక ఆర్నమెంట్ రెడీ అయ్యేటప్పుడు అవును. అన్ని కలిపితేనే ఆర్నమెంట్ రెడీ అవుతుంది, ఉమ్. అవునా కదా? అవును. దీంట్లో బంగారం ఎంత ఉంది,